పత్రికా ధర్మాన్ని విస్మరించి అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న ఒక ప్రముఖ దినపత్రికను బ్యాన్ చేయాలని పలువురు కూటమి నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ పై కాల్ డేటా పేరుతో తప్పుడు కథనాలు ప్రచురించి ఆయన పరువుకు నష్టం కలిగించిందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు తమ అనుకూల పేపర్ను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ కేశినేని శివనాథ్ పై ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన కథనాలను నిరసిస్తూ పడమట ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ కూటమి నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఒక ప్రముఖ పత్రిక వైసీపీకి అనుకూలంగా పనిచేస్తూ కూటమి నేతల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు వార్తలు రాస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రచారాన్ని ఆపాలని, ప్రజలు ఆ పత్రికను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సాక్షి పేపర్ లో ప్రతిరోజు ఏదో ఒకటి మా కేశినేని ఎంపీ గారి మీద రాయటం, వాళ్ళు ఆనందపడి రోజు సాయంత్రం పూట ఆనందపడటం తప్పితే ఇక్కడ జరిగిన విషయాలు ఏమి లేకుండానే ప్రతి విషయంలోనూ కూటమిలో ఒక ఎమ్మెల్యే గారికి ఒక ఎంపీ గారికి తగాదాలు పెట్టే మార్గంగా వాళ్ళు రాయటం అనేది చాలా అన్యాయం, అక్రమం. దానికి నిరసనగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన సాక్షి పేపర్ దహనం చేయటమే కాకుండా సాక్షి పేపర్ని నేలలో తుడటం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇంకా బుద్ధి తెచ్చుకొని, ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా బుద్ధి లేకుండా బుద్ధి లేని ప్రవర్తన చేస్తున్న సాక్షి పేపర్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి విషయంలోనూ చిన్ని గారు పర్ఫెక్ట్ గా అనేక పనులు చేయడానికి ఢిల్లీలో నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానీ అనేక పనులు చేయడానికి ఫండ్స్ తీసుకొస్తుంటే అది చూడలేక ఓరలేక వైసీపీ పార్టీ వాళ్ళందరూ కలిసి వాళ్ళ సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని చేస్తున్న ఈ దురాక్రమణకి జగన్ గారిని తీవ్రంగా ఖండిస్తూ, జగన్ ఈ విషయంలో కూడా ఇంకా అయినా బుద్ధి తెచ్చుకొని ఒక సక్రమ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాం. ఈ రోజు విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో ఏదైతే సాక్షి తప్పుడు రాతలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ పార్లమెంట్ సభ్యుడి మీద, అలాగే తిరువురు ఎమ్మెల్యే గారికి అనేక రకాలుగా గొడవలు ఉన్నాయని చెప్పి తప్పుడు రాతలు రాస్తూ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ఈ సాక్షి పత్రికను ప్రజలంతా గమనించి, ఏదైనా సరే అతను స్థాపించినప్పుడు కూడా సాక్షి పేపరు అనేక రకాలైనటువంటి అబద్ధాలు రాసుకుంటూ ఏదైతే గత 5 ఏళ్లు పరిపాలన తను అధికారంలోకి వచ్చేటట్టు ప్రయత్నించిందో అవన్నీ కూడా తప్పుడు రాతలు రాసి మరి ఆ రోజున ప్రజలు నమ్మి అతనికి ఓట్లు వేయటం జరిగింది. కనుక ఆ 5 ఏళ్ల పరిపాలన ప్రజలు అనుభవించారు కాబట్టి మొన్న కూటమి ప్రభుత్వంకి పట్టం అప్పచెప్పడం జరిగింది. కనుక ఈ రకంగా సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి తప్పుడు రాతలు విజయవాడ ఎంపీ గారి మీద రాయటం అనేది చాలా దురదృష్టకరం. కనుక ఎక్కడైనా సరే బుద్ధి తెచ్చుకుని ఆ తప్పుడు రాతలకు స్వస్తి పలికి విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి అనేక ఫ్లైఓవర్లు కానీ, అనేక నేషనల్ హైవేస్ కానీ అనుసంధానం చేయడానికి రోడ్లు అనేక రకాలుగా ఢిల్లీలో కూర్చొని ప్రయత్నిస్తుంటే ఇక్కడ ఈ పేపర్ తట్టుకోలేక అనేకమైనటువంటి తప్పుడు రాతలు రాస్తుంది. కనుక దాన్ని ప్రజలు బ్యాన్ చేయాలి, అలాగే ప్రభుత్వం కూడా దాన్ని బ్యాన్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్. కనుక ఇంకా సరే నిన్న కాక మొన్న అతను ఈ ప్రతిదీ కూడా రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రాజెక్టులు నేనే తెచ్చానని చిన్నపిల్లల వాళ్ళగా మాట్లాడుతూ అతను ఇకిల్ శాస్త్రులు ఇకిల్ నవ్వులు మా ముఖ్యమంత్రి గారిని ముఖారవిందం కూడా మాట్లాడుతూ అతను తప్పుడు సంకేతాలన్నీ కూడా రాష్ట్రంలో అతనికి మైండ్ పోయి అతను ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలియాలి, ప్రజలు గమనించాలి. కనుక ఈ యొక్క సాక్షి పేపర్ గాని జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజలు బ్యాన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అభూత కల్పనలు సృష్టిస్తూ పత్రికా రంగంలో తనదైన శైలిలో బ్లూ మీడియాలో కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క రాజకీయాన్ని అతను ఉక్కు పాదాలతో తొక్కాలని చెప్పి కొంతమంది ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు ఈ సమాజంలో ఇతను చేస్తున్నటువంటి అభివృద్ధిని, ఎంపీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యాలతో ఏదో ఒక విధంగా అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు. దీని మీద కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ ఎవరైతే దీనికి పర్మిషన్స్ ఇచ్చారో, ఏదైతే ఈ యొక్క మీడియాకి సంబంధించినటువంటి కమిషన్ ఉందో వారికి కూడా మేము విన్నవిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా సిపి గారికి కూడా విన్నవిస్తా ఉన్నాం. ఈ యొక్క కాల్ డేటా చౌర్యం అనేది ఈ భారతదేశంలో వైఎస్ఆర్ పార్టీ చేసేటువంటి కుతంత్రాల్లో భాగమే గాని తెలుగుదేశం పార్టీ
కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు ఎప్పుడు కూడా అటువంటి కార్యక్రమాలు చేయరు. మొన్నటిదాకా వ్యక్తుల మధ్య, పార్టీ మధ్య, మా పార్టీ మధ్య విభేదాలు సృష్టించారు కొలికిపూడి శ్రీనివాసరావు గారి మధ్య. ఇప్పుడు పార్టీల మధ్య విభేదాలు సృష్టించడం కోసం ఒక కోన రాజకీయ ఎత్తుగడలతో కలం అనేది వాళ్ళ చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది రాస్తా ఉన్నారు. మేము విన్నవిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా సిపి గారు, మీరు ఇక్కడ ఆ యొక్క మా ఎంపీ గారు ఇచ్చినటువంటి పిటిషన్ ని తీసుకొని మీరు పరిశీలన చేసి దీన్ని బయట పెట్టాల్సినటువంటి, ఇక్కుదాల్సాల్సినటువంటి ఆ సమయం ఆసన్నమైంది డెమోక్రసీలో. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. తప్పకుండా ప్రజలు నిరసన తెలియజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి పేపర్ కు వ్యతిరేకంగా గొంతు విప్పుతా ఉన్నారు. కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు అంటే నిప్పు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఈ రోజున బాబుకుమార్ గారి యొక్క నాయకత్వంలో ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి నిరసన కార్యక్రమం జరిగినందుకు వారి మీద ఇమీడియట్ గా పేపర్ మీద ధనుంజయ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాలని మరోసారి డిమాండ్ చేస్తూ, ఇటువంటి కనుక రాత్రులు రాస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ పార్టీకి పుట్టగతులు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్. ప్రజాస్వామ్యంలో ఏదైతే పేపర్ అనేది ఉంటే పేపర్ అసత్య ప్రచారాలు చేయకూడదని అందరికీ తెలుసు. కానీ సాక్షి పేపర్ అనేది అన్ని పేపర్లకు చాలా విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే కేవలము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైతే ఉందో ఆయన విధానాలకు అనుగుణంగా ఈ సాక్షి పేపర్ నడుస్తుంది. కావాలని విజయవాడ పార్లమెంట్ లో అభివృద్ధిని చూసి ఓర్వలేని పరిస్థితుల్లో సాక్షి యాజమాన్యం గాని, సాక్షి వార్తలు గాని తప్పుడు ప్రచారాలు చేస్తారు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేయటం, మేము ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీ లీడర్ ని ఆయన కామెంట్ చేయటం కానీ, ఆయన గురించి మాట్లాడటం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా ధైర్యం అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశాడో చెప్పాలి. కానీ నీ పేపర్ నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు నీ యాజమాన్యంతో నీవు రాతలు రాయించడం, నీకు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి హోదాలో అది తగదని చెప్తున్నాము. అదేవిధంగా ప్రజలందరికీ తెలుసు మీ పేపర్ గురించి. కేవలము అధికారంలో ఉన్నప్పుడు పేపర్ దుర్వినియోగం చేసుకొని మీ ఇష్టమైనట్టు మీరు ప్రకటనలు ఎలా కురిపించారో అందరికీ తెలుసు. అదే రకంగా అధికారం పోయినా కూడా ఈ పేపర్ చేతిలో ఉందని చెప్పి విజయవాడ పార్లమెంట్ లో కావాలని విజయవాడ నాయకులకు చిచ్చు పెట్టాలని చూస్తే ఇక్కడ ఎవరు కార్యకర్తలు ఇక్కడ చాలా గట్టిగా ఉన్నారు. ఇక్కడ విజయవాడ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ అండి. మీరు ఎంత రెచ్చగొట్టినా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇస్తారు, నాయకులకు మద్దతు ఇస్తారు. అంతేకాని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా ఎంపీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అదే రకంగా మా చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేయడం, వీటిని మేము మహిళలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇలాగే జరిగితే గనక మహిళలు మీ సాక్షి పేపర్ మీద తిరగబడతారని మేము చెప్తున్నామండి. తప్పనిసరిగా ఏదైతే ఈ సాక్షి యాజమాన్యం మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామో, ఈ వ్యాఖ్యలు ఏదైతే చేశారో వాటిని ఉపసంహరించుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. తక్షణము ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇలాంటి పిచ్చి రాతలు మళ్ళీ రాయకుండా ఉంటారని మేము కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. ఈరోజు పాత్రికేయ విలువలన్నీ కూడా తుంగలోకి దొక్కి మరి సాక్షి పేపర్ ఏదైతే రోజుకు అబద్ధాన్ని వండి వడ్డిస్తా ఉందో మన అందరం కూడా చూస్తా ఉన్నాం. సాక్షి పత్రిక అంటేనే జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని మోసే ఒక కరపత్రంగా మరి గత 20 సంవత్సరాలుగా పనిచేస్తా ఉందని ప్రజలందరూ కూడా తెలిసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అందులో రాసేవన్నీ కూడా కొత్త అబద్ధాలని చెప్పి ప్రజలు ఈ రోజు భావిస్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే అటు ముఖ్యమంత్రి గారి మీద కానివ్వండి, రాష్ట్ర మంత్రివర్గం మీద కానివ్వండి, ఈ రోజు విజయవాడ పార్లమెంట్ సభ్యుల మీద కానివ్వండి, ఇష్టానుసారంగా అబద్ధాలు రాస్తూ కాల్ డేటా చోరీ చేశారని చెప్పి ఏ మాత్రం వాస్తవాలు లేనటువంటి వార్తలు రాసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎవరు చెప్పారా మీకు సాక్ష్యాల ఆధారాలు ఉంటే మీరు సాక్ష్యాల ఆధారాలని కూడా అన్నింటినీ కూడా ప్రచురించి మీరు ఆ వార్త రాయాలి. అంతేగాని ఏ మాత్రం వాస్తవం లేనటువంటి ఒక వార్తని ఎవరు కాల్ డేటా ఎవరికి ఇస్తారండి? అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా, కనీసం రూల్స్ తెలియకోకుండా ఒక ఎంపీ అడిగితే కాల్ డేటా ఇస్తారని ఎవరు చెప్పారు మీకు? కాబట్టి ఇటువంటి అవాస్తవాలు రాస్తే రాబోయే రోజుల్లో సాక్షి కూడా మనుగడ ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే 11 స్థానాలకు తీసుకొచ్చి ప్రజలు బుద్ధి చెప్పారో, ఇంకా వీళ్ళకి ఏమాత్రం కూడా సిగ్గు శరం లేకుండా మరి రాబోయే రోజుల్లో ఇంకా జనం ముందుకు వచ్చి ఏదో పాదయాత్ర చేస్తా అంట. ఒకసారి చేసిన దానికి ప్రజలు నానా కష్టాలు పడి నేను 11 స్థానాలకు తీసుకొచ్చారు. ఇక రాబోయే రోజుల్లో నువ్వు మళ్ళీ ప్రజల మధ్యలోకి వస్తే జగన్మోహన్ రెడ్డిని గాని ఆ పార్టీ నాయకులందరికీ కూడా ఖచ్చితంగా ప్రజలే తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పత్రికలంటే, వార్తా పత్రికలంటే ప్రజలకి
ప్రభుత్వానికి అన్యాయం జరుగుతున్నప్పుడు వాటిని ఖండించటం, ప్రజలకు మేలు జరిగే విధంగా వార్తలు చేరవేయటం అనేది పవిత్రమైన ఆశయంతో పెట్టిస్తారు పత్రికలు. ఈరోజు ఏమైపోయినాయి అంటే ఇంత దరిద్రంగా అబద్ధాలన్నీ కూడా ఇప్పుడు నిన్నే చూస్తున్నాం మనం. మెటల్ ఫ్యాక్టరీ నేనే తెచ్చానంటాడు, అంతకుముందేమో నేను ఎలా వస్తుందని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2-4 ధోరణి లాగానే సాక్షి పేపర్ కూడా అలాగే ఉంటుంది. కేసినేని చిన్ని గారు ఒక పవిత్రమైన ఆశయంతో పనిచేస్తున్న వ్యక్తి, కూటమి సిద్ధాంతాలన్నీ కూడా గౌరవించే వ్యక్తి, ప్రతి చిన్న వ్యక్తికి కూడా మరి సమాధానం చెప్పి తన మంచి మనసును చాటుకునే వ్యక్తి. మాకు వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం ఉంది. కళాకారులు అంటే ఎంతో ప్రేమ. మొన్న విజయవాడ ఉత్సవాన్ని తన సొంత డబ్బులతో సహా ఖర్చు పెట్టి విజయవాడలో ఉన్నటువంటి అందరినీ కూడా ఏకం చేసి తను వెనకాలండి అద్భుతంగా విజయవంతం చేసిన సంగతి మనందరూ తెలుసు. కాబట్టి ఈ కూటమిని, ఈ స్నేహాల్ని, ఈ ఆప్యాయతల్ని చెడగొట్టాలి అంటే ఈ కుట్రలు సాగవు. ఇంత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చిన్ని గారి మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. కానీ ఆ ప్రేమను అలుసుగా తీసుకుంటే ప్రమాదం. ఇవాళ ప్రతులను తగలబెట్టడం వరకే జరిగింది. కాబట్టి దయచేసి ఇటువంటి అబద్ధ వార్తలు రాయొద్దని విన్నవించుకుంటూ నమస్కారం.